బ్రేకింగ్ న్యూస్ 6 ఇరానియన్ సైనిక విమానాశ్రయాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. 15 ఇరాన్ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను ధ్వంసం చేసింది. ఇజ్రాయెల్ టార్గెట్లో ఇరాన్ క్షిపణి ప్రయోగ నిల్వ ప్రదేశాలున్నాయి. ఇజ్రాయెల్ వైమానిక ఆధిపత్యాన్ని కాపాడుకోవడమే ఈ దాడుల లక్ష్యమని ఐడిఎఫ్ చెబుతోంది. ఆదివారం ఇరాన్లోని 3 అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన తరువాత టెల్ అవీవ్, హైఫా వంటి ప్రధాన ఇజ్రాయెల్ నగరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ క్షిపణి దాడి చేసింది. తర్వాత ఇజ్రాయెల్ మొదలుపెట్టింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్పై దాడులు ఇజ్రాయెల్ చేస్తోంది. దీనికి మద్దతుగా అమెరికా కూడా రణరంగంలోకి దిగింది. టెహ్రాన్లో మెరుపు దాడులు చేసింది. ఇంత జరుగుతున్నా ఇరాన్కు సుదీర్ఘకాలంగా మిత్రదేశమైన రష్యా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఈ యుద్ధంలో ఎందుకు న్యూట్రల్గా ఉంటున్నారో వివరించారు. మిత్రదేశాలపై రష్యా నిజాయితీని కొంతమంది విమర్శిస్తున్నారని, అదంతా రెచ్చగొట్టే చర్యలే అని పుతిన్ మండిపడ్డారు. అరబ్ దేశాలతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉందన్న పుతిన్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో రష్యా అబ్జర్వర్గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇరాన్కు అణు ఆయుధాలపై రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వెదేవ్ నిన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ దేశానికి అణు ఆయుధాలను సరఫరా చేసేందుకు చాలా దేశాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఆ వ్యాఖ్యలపై డిబేట్ నడుస్తుండగానే తటస్థంగా ఉంటామంటూ పుతిన్ వివరణ ఇవ్వడం కీలకాంశంగా మారింది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా నేరుగా అడుగుపెట్టడంపై నార్త్ కొరియా రియాక్ట్ అయింది. ఇరాన్పై అమెరికా దాడులను ఆ దేశం తీవ్రంగా ఖండించింది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలకు అమెరికా, ఇజ్రాయెల్ కారణమని మండిపడింది. ఈ దాడులు ఒక సార్వభౌమత్వాన్ని, దేశ భద్రతా ప్రయోజనాలను, ప్రాదేశిక హక్కులను ఉల్లంఘించడమేనని ఉత్తర కొరియా అంటోంది. ఇరాన్ భూభాగంపై అమెరికా దాడులను ఉత్తర కొరియా తప్పుపట్టింది. అమెరికా, ఇజ్రాయెల్ ఘర్షణాత్మక చర్యలను అంతర్జాతీయ సమాజం ఖండించాలని పిలుపునిచ్చింది. నిరంతర యుద్ధ ఎత్తుగడలను పశ్చిమ దేశాలు ప్రోత్సహిస్తున్నాయని ఉత్తర కొరియా విదేశాంగ శాఖ ఆరోపించింది. ఇరాన్, ఉత్తర కొరియా మధ్య స్నేహపూర్వక సంబంధాలున్నాయి. బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేయడం సహా ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా సైనిక సహకారం కొనసాగుతోంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ప్రారంభించిన యుద్ధం ఎటు దారితీస్తుంది? ఆ దేశ అణు నిరాయుధీకరణ సాధ్యమవుతుందా? అమెరికా దాడులతో విజయం దక్కుతుందా? పశ్చిమాసియాలో శత్రువుగా ఉన్న ఇరాన్ను ఓడించాలన్న ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరుతుందా? ప్రతీకారంగా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేస్తే ఎటువంటి పరిణామాలు తలెత్తుతాయి? ఇవన్నీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు. ప్రస్తుతానికైతే యుద్ధ ఫలితంపై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలతో ముడిచముడు ధరలు భగ్గుమన్నాయి. ఒక దశలో 5 నెలల గరిష్టాన్ని తాకే. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపైన తీవ్రంగానే పడింది. నేటి ట్రేడింగ్లో చమురు ధరలు 2% పైగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7% పెరిగి $79.12 చేరింది. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరప్, అమెరికా ఫ్యూచర్ మార్కెట్లు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 0.1% తగ్గింది. ఈ ప్రభావం భారత మార్కెట్లపైన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెరుపు దాడుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో నాయకత్వ మార్పు అవసరమని అన్నారు. ఇరాన్ను మళ్లీ గొప్పగా మారుస్తామని అన్నారు. నాయకత్వ మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయ పరంగా సరైంది కాదేమో కానీ ప్రస్తుత ఇరాన్ పాలకులు మేక్ ఇరాన్ గ్రేట్ అగైన్ దిశగా పనిచేయకపోతే నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదు అని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో ప్రశ్నించారు. చేసిన దాడిలో ఇరాన్ అణు కేంద్రాలకు భారీ నష్టం కలిగిందని పేర్కొన్నారు. అణు కేంద్రాలపై దాడులు చేసినట్లు స్పష్టం చేశారు. అమెరికా సైనికులు గొప్ప పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని కొనియాడారు.